Hi friends, I am Sandhya PTS. Today I am going to explain the lesson The Last Sleep written by O. Henry. ఈ లెసన్ని రచించింది ఓ హెన్రీ అనే కలం పేరు కలిగిన విలియం సిడ్నీ పోర్టర్. ఈయన పాపులర్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్స్లో ఒకరు. ఈయన పుస్తకాలని చాలామంది ఈయన రాసే సర్ప్రైజ్ ఎండింగ్స్ కోసం చదువుతారు. ఈ లెసన్ అనారోగ్యకరమైన మనస్సు అనేది అనారోగ్యం కన్నా చాలా ప్రమాదకరమైంది అని చెబుతుంది. ఈ లెసన్లో జాన్సీ మరియు స్యూ అనే ఇద్దరు స్నేహితులు న్యూయార్క్ దగ్గరలో ఉన్న గ్రీన్విచ్ గ్రామంలో నివసిస్తుంటారు. వీరిద్దరూ కలిసి పెట్టుకున్న స్టూడియోలో వీరు పెయింటింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అది న్యూమోనియా ఎపిడమిక్, అంటే ఆ టైంలో చాలామంది న్యూమోనియా వ్యాధిగ్రస్తులుగా మారేవారు. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఒక రోజు జాన్సీని కూడా అటాక్ చేసిందండి. జాన్సీని చూసిన డాక్టర్ తను బ్రతకడానికి 10 అవకాశాలలో కేవలం 1 అవకాశం మాత్రమే ఉన్నది. తన చనిపోతుంది అని తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దానివల్ల తను వాడే మందుల ప్రభావం కూడా ఉండటం లేదు. తను ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని వదిలేసి తను బ్రతకాలి అని ఆశిస్తుందో అప్పుడే తను బ్రతుకుతుంది అని డాక్టర్ చెప్పారు. డాక్టర్ స్యూని తన దేని గురించన్నా ఎక్కువగా అప్సెట్ అయ్యిందా, లేదంటే తను చేయలేను అని ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతుందా అని అడిగారు. అప్పుడు స్యూ తను ఎప్పుడూ ఏదైనా మంచి పెయింటింగ్ని వెయ్యాలి అని ఆశిస్తూ ఉండేది. ఒకవేళ అది వెయ్యలేను అని ఇంకా నిరాశపడి ఇలా నిర్ణయించుకుంటుంటుంది అని స్యూ చెప్తుంది. అది విన్న డాక్టర్ తనకి న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించో, లేదంటే తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటిది తనకి చూపించి తన బ్రతకాలి అని తనకు ఆశ కల్పించేలా చేయాలి. లేదంటే తన బ్రతకడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పి డాక్టర్ చెప్తారు. డాక్టర్ వెళ్ళిపోయాక స్యూ తన స్నేహితురాలికి ఎందుకు ఇలా జరిగింది అని ఎంతో బాధపడుతుంది. కొంతసేపటికి తన గదిలోంచి బయటకు వచ్చి జాన్సీని చూడటానికని జాన్సీ గదికి వెళ్తుంది. కానీ తను పడుకున్నట్లుగా ఉండటంతో గదిలోంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు స్యూకి చిన్న శబ్దంతో నంబర్స్ని వెనక్కి లెక్క పెడుతున్నట్టుగా వినిపిస్తుంది. దానికి స్యూ జాన్సీ గదిలోకి వెళ్ళి జాన్సీని ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు స్యూ ఆల్రెడీ డాక్టర్ నీకు చెప్పే ఉంటారు, నేను ఇంకో 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకను, అందుకే మన ఇంటి కిటికీలోంచి నాలాగే ఇంకా ఎంతో కాలం బ్రతకని ఆ ఐవీ ప్లాంట్ మొక్క యొక్క లీవ్స్ని నేను కౌంట్ చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం వాటిని లెక్క పెట్టడానికి చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు వాటి సంఖ్య లెక్క పెట్టడం చాలా సులభమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఆ ప్లాంట్కి 10 లీవ్స్ కూడా లేవు. ఇప్పటి వరకు 5 ఆకులు ఉండేవి, ఇప్పుడు ఇంకొక ఆకు కూడా రాలిపోయింది. ఆ చివరి ఆకు ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు నేను కూడా చనిపోతాను అని చెప్పి నాకు అర్థమైపోయింది అని జాన్సీ స్యూతో చెప్తుంది. ఇది విన్న జాన్సీ, డాక్టర్ నీకేం కాదని చెప్పారు, నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి, అయినా ఇలాంటి బిలీవ్స్ అన్నీ నువ్వు ఎలా నమ్ముతున్నావు అసలు అని కొంచెం తిట్టి ఎలాగోలాగా కొంతసేపు తన కిటికీలోంచి చూడకుండా ఆపగలిగింది. కానీ తనకు ఆ ఆకు రాలిపోతే స్యూ నిజంగానే చనిపోతుందా అని భయమేసింది. అదే బిల్డింగ్లో బెహర్మెన్ అనే ఓల్డ్ పెయింటర్ ఉండేవారు. ఆయన ఎప్పటి నుంచో ఒక మంచి అందమైన పెయింటింగ్ని వేయాలనుకుంటూ ఉండేవారు. స్యూ జాన్సీ గురించి బెహర్మెన్ గారికి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బెహర్మెన్ గారు జాన్సీ కోసం ఏమైనా చేసి తనే బ్రతికించాలి అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. అది చూసిన స్యూ ఆ 4 ఆకులు ఖచ్చితంగా రాలిపోతాయి అని చెప్పి ఎంతో బాధపడుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత రోజు జాన్సీ స్యూని కర్టెన్ ఓపెన్ చేయమని అడగగా స్యూ ఎంతో భయపడుతూ ఆ కర్టెన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఇంకా రాలిపోకుండా ఉన్న ఒక్క ఆకుని చూసి జాన్సీ ఎంతో ఆశ్చర్యపోతుంది. దాని ద్వారా జాన్సీ తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. ఆ తర్వాత జాన్సీని చూసిన డాక్టర్ తను ఇంకా కోలుకున్నట్టే, ఈ మందులు వాడితే తనకు న్యూమోనియా తగ్గిపోతుంది అని చెబుతారు. మాట్లాడుతూ డాక్టర్, ఈ బిల్డింగ్లోనే ఇంకొకరికి న్యూమోనియా వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన్ను చూడాలి అంటారు. ఆ తర్వాత 2 రోజులకు స్యూ జాన్సీతోని బెహర్మెన్ గారి గురించి చెబుతుంది. ఆయన కేవలం 2 రోజులు మాత్రమే న్యూమోనియాతో హాస్పిటల్లో ఉన్నారని, ఈరోజు ఉదయమే ఆయన చనిపోయారని చెప్తుంది.
ఆయన చనిపోవడానికి గల కారణం ఏమిటంటే భయంకరమైన చలితో కూడిన వర్షం పడిన రోజు రాత్రి బెహర్మెన్ గారు ఆ గోడపై చివరి ఆకును పెయింట్ చేశారు అంటుంది. ఈ కథలో నమ్మకం, త్యాగం, స్నేహం గురించి వివరించారు. ఝాన్సీ బతుకుతుంది అని శివ్ నమ్మింది. స్నేహం, తన స్నేహితురాలికి కష్టం వస్తే తనకు సహాయం చేయాలనుకున్నది తప్ప కష్టం వచ్చింది కదా అని తన దగ్గర నుంచి పారిపోలేదు. ఇంకా త్యాగం, ఎవరో తెలియని అమ్మాయి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి శ్రమపడ్డారు. త్యాగం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కథ హ్యూమన్ వాల్యూస్ని పెంపొందిస్తుంది అని చెప్పి.